హలో గేమర్స్, మీరు చూస్తున్నారు మేజర్ గేమర్ తెలుగు. ఇక్కడ గేమ్స్ ఆడేద్దాం. అయితే మీరు బ్లాగ్ని మనమైతే అస్మారా సిటీలో ఉన్నాం. ఇక్కడైతే మీరు సిటీ వ్యూని అయితే చూసేయచ్చు. ఇక్కడ అస్మారా స్ట్రీట్ కెఫే. ఇదైతే నైట్ వీడియోని అయితే ఇంతకుముందు అయితే చేశాను. సేమ్ ఇలాంటి వీడియో మీకు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తాను, మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సేమ్ డే టైంలో ఈ సిటీ ఎలా ఉంది, ఈ బార్మోకా సర్కిల్ నుంచి ఆ మినిస్ట్రీ వరకు ఎలా ఉందని ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. ఆ రోజు అయితే నైట్ తీసిన వీడియోలో ఇదైతే కనపడలేదు. సో ఈరోజు అయితే చూసేయచ్చు. చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. ఇటాలియన్ ఆర్కిటెక్చర్ ఏదైతే మనకు కనబడుతూ ఉంటుంది. సో ఇది సిటీ సెంటర్ అనమాట, మెయిన్ కోర్. ఇక్కడే మెయిన్ సిటీ సెంటర్ అని చెప్పొచ్చు. సో మీరు ఏ వీడియో తీసుకున్నా ఇక్కడ ఈ రోడే చూపిస్తూ ఉంటారు. మెయిన్ రోడ్ అనమాట ఇది మన సిటీకి. ఇక్కడ షాప్స్ కూడా మీరు చూసేయచ్చు. సో ఇక్కడ ఇలా ఉంటుంది. ఈ బస్సెస్ కానీ ఇక్కడ వెహికల్స్ కానీ ఇలా ఉంటాయి. మనకు ఒక పాత ఓల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్ని చూసిన విధంగా ఉంటుంది. అందుకే ఓల్డ్ యునెస్కోలో అయితే రికగ్నైజ్ చేశారు ఓల్డ్ హెరిటేజ్ సైట్గా. సో ఇక్కడున్న క్రిస్టియన్స్ మెజారిటీ ఎక్కువ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అంటారు. సో నాకైతే పెద్దగా తెలీదు. మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ప్రొటెస్టెంట్స్ అంటే ఏంటని. మరి ట్రాఫిక్ అయితే ఇలా ఉంటుంది. సో మరి ఎక్కువ ట్రాఫిక్ అని చెప్పలేను, అలా నేను తక్కువ అని కూడా చెప్పలేను. యావరేజ్ వెళ్తూ ఉంటుంది అనమాట. వచ్చేసరికి ఇందాక అని చెప్పినట్లు ఇది ఒక చర్చ్. సో మనమైతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ముందర ఉన్నాం. తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక చిన్న గ్యాదరింగ్ అయితే అరేంజ్ చేసేసుకున్నారు. ఇక్కడ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ మిస్టర్ సాయి ప్రసాద్ గత 12 ఏళ్ళుగా ఇక్కడ వర్క్ చేసి ఈరోజు అయితే తను ఫర్ గుడ్ వెళ్ళిపోతున్నాడు. సో తన కోసమని మన తెలుగు వాళ్ళందరూ ఒక చిన్న సెండ్ ఆఫ్ పార్టీ అయితే అరేంజ్ చేశారు. ఈరోజు అయితే పార్టీ ఎలా ఉందో చూసేద్దాం. అలానే ఈ హౌస్ కూడా నేను మీకు ఒకసారి చూపించేస్తాను ఎలా ఉంటుందని. సో ఇది ఎంట్రన్స్. ఎలా ఎంటర్ అవ్వగానే అఫ్కోర్స్ ఇక్కడ కార్ పార్కింగ్ అలా ప్లేస్ ఉంది. ఇక్కడ పార్టీ అరేంజ్ చేసాం. అయితే ఈరోజు కొద్దిగా వాన పడుతుంది, అందుకే లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇది గేట్. సో దీని పక్కనే మనకు ప్రెసిడెంట్ ఆఫీస్ ఉంటుంది. ఇటుపక్క లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు వర్క్ పర్మిట్ ఆఫీస్ ఉంటుంది. బయట రోడ్లు అయితే ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్గా వెళ్తే ఒక పోలీస్ స్టేషన్ జస్ట్ దీని నుంచి రైట్ సైడ్ ప్రెసిడెంట్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఇలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే సో ఇక్కడైతే ఓపెన్ స్పేస్. ఈ చిన్న స్పేస్లో మేమైతే క్రికెట్ ఆడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఇలా లోపలికి ఎంటర్ అయిపోతే హాయ్ సార్, ఇలా లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడైతే ఓపెన్ స్పేస్. ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి కానీ మనకు ఇక్కడ కార్స్ చూసారంటే మీరు చూడండి, చాలా పాత కార్స్ అన్నీ వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. చాలా పాత కార్స్, పాత ఎన్విరాన్మెంట్ అయితే మనకు కనబడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఈ సైకిల్స్ అంతా కూడా మన తెలుగు వాళ్ళవి, లోకల్ వాళ్ళు కూడా సైకిల్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మా మెయిడ్ బట్టలు ఉతికేస్తూ ఉంటుంది. సో అలానే లోపలికి వెళ్తే ఇది గెస్ట్ హౌస్ అంటారు.
దీంట్లో ఒక్కొక్క ఫ్లోర్లో 3 నుంచి 4 రూమ్స్ ఉన్నాయి. గెస్ట్ హౌస్. సో ఇక్కడ ఇది రిసెప్షన్. మన తెలుగు వాళ్ళకి గెస్ట్ హౌస్ అని పేరుగా, కానీ ఎప్పుడు మన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ చూస్తే సో ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఇదొక రూమ్. సో అందరికీ కామన్ కిచెన్, ఇది వాష్రూమ్, కామన్ వాష్రూమ్. మన తెలుగు వాళ్ళ గ్యాదరింగ్ అని అందరూ తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారు అనమాట. కానీ సార్ ఇక్కడ మంచోళ్ళు చాలా మంది, మన దగ్గర అయితే దానికి అది ఇష్యూ చేసిండు. కానీ రన్నింగ్ చేశాడు చాలా సార్లు. ఏంటంటే తిరుగుతూ ఉంటే వాచ్మెన్ ఫస్ట్ క్వార్టర్స్ లో సోల్జర్స్ ఉంటారు, గమనించారా? వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెట్టిపోయేవాళ్ళు అనమాట. అలా తిరుగుతుంటే వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు సో చాలా తక్కువ మంది అయితే అటెండ్ అయ్యారు. ఇంతకుముందు అయితే దాదాపుగా ఒక 30 to 35 మెంబర్స్ మన తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. సో డిఫరెంట్ రీజన్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి అలా ఒకరొకరు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు వచ్చేసరికి దాదాపుగా ఒక 20 to 25 మెంబర్స్ ఉన్నారు. అరౌండ్ రఫ్లీ 25 మెంబర్స్ ఉన్నారు. ఫ్యామిలీస్, పిల్లలు ఇక్కడంతా చాలా హ్యాపీగా నడుస్తుంది. సో అప్పుడప్పుడు ఇట్లా ఒక గ్యాదరింగ్ కూడా అరేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు తెలుగు వాళ్ళందరూ మీట్ అయ్యి రెగ్యులర్గా మంత్లీ వన్స్ 2 months వన్స్ అలా రెగ్యులర్గా మన గ్యాదరింగ్స్ అయితే జరుగుతుంటాయి అన్నమాట. అది మన తెలుగు కమ్యూనిటీ, ఇక్కడున్న తెలుగు వాళ్ళ గురించి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మేజర్ గేమర్ తెలుగు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.